హలో హాయ్ అండి. మన గోదావరిలోకి ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ కర్రీ ఎలాగో చూద్దామా. అందులోనే పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెల్త్ బెనిఫిట్స్. తర్వాత సి విటమిన్ బాగుంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 సన్నగా చీరుకున్న పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. వేసిన తర్వాత అవి బాగా కలుపుకోవాలి. కలిపి కొంతసేపు 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కారం ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చిలో కారం ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే అండి బెల్లానికి గుమ్మడికాయ చాలా టేస్ట్ ఉంటుందండి. అంతే అండి, గుమ్మడికాయ కర్రీ రెడీ.